లార్డ్. హల్లెలూయా. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కదా. మరి ఆయన ప్రవచిస్తున్నాడు ఏంటిది అని అంటే, మరి 96వ కీర్తన 10లో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును, ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి అని దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. ఈ వార్తను ఎవరికి చెప్పాలి? అన్యజనులలో ప్రకటించాలి. ఏమని? దేవుని రాజ్యం అనేది ఒకటి వస్తుంది, అది కదలదు, స్థిరంగా ఉంటుంది. అటువంటి రాజ్యం రాబోతుంది. నీకు ఈ భూలోకంలో అన్యాయము ఉందా? నీకు న్యాయము జరగటం లేదా? అయితే న్యాయకర్త అయిన దేవుని పరిపాలన అనేది మరి నెమ్మది, సమాధానము, న్యాయము జరిగేటటువంటి ఒక స్థిర పరిపాలన రాజ్యము రాబోతుంది అని ఈ వార్తను అన్యజనులలో ప్రకటించే బాధ్యతను మనకు ప్రవచన రూపంలో మరి కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. 105వ కీర్తన 1 చివర్లో, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును, ఆయన ఈ భూలోకంలో చేసిన ప్రతి కార్యము ఆశ్చర్య కార్యములు, మరి పరలోకం నుండి చేసిన ఆశ్చర్య కార్యములు అన్నీ కూడా జనములలో ఆయన కార్యములను తెలిపాలి. అది మన బాధ్యత. 96వ కీర్తన 3లో, అన్యజనులలో ఆయన మహిమ ప్రచురించుడి. ఈ మహిమను ప్రచురిస్తే అధికంగా ఎవరు గ్రహిస్తారంటే రాజులు గ్రహిస్తారు. మహిమ గ్రహించే వాళ్ళు రాజులు. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటించుడి అంటున్నాడు. అందరికీ, ఒకరికని కాదు, అన్ని భాషల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి ఈ ఆశ్చర్య కార్యములను ప్రకటించుమని అంటున్నాడు. 96వ కీర్తన 2 చివర్లో, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఆయన రక్షించినాడు. ఆయన శిల్వ రక్షణను మనము ప్రకటించే బాధ్యత ఉంది. అంతేకాదు 102వ కీర్తన 15లో, అప్పుడు ఇవన్నీ మనం ప్రకటిస్తే అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకు భయపడతారు. ఆయన మహిమకు భయపడతారు. మరి అన్యజనులు యెహోవా నామానికి భయపడులాగున ఇవన్నీ కూడా వారు కూడా దేవుని రాజ్యంలో చేరుటకు ఇవన్నీ మన మీద బాధ్యత ఉంది. మనము చెప్పే బాధ్యత మన మీద ఉంది. ఆమేన్.